ఫార్ములా ఈ రేసు కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. నేటి ఈడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఈడీ ముందు హాజరు కానున్నారు. ఈ నెల 7న కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఫార్ములా రేసింగ్ కేసు సంబంధించి ఈ రోజు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపనుంది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఎవరైతే మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పైన ఆరోపణలు వ్యక్తమవుతూ 55 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి క్రమంలో ఈడీ క్షమా ఉల్లంఘన పిఎంఎల్ఏ యాక్ట్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ లావాదేవీలంటూ కూడా గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసుకుని దాంట్లో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు పేర్లని మెన్షన్ చేస్తూ ముగ్గురికి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు రెండో వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి రేపు అరవింద్ కుమార్ ఈడీ ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారంగా 7వ తేదీ కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యి వారిపైన వెలువడుతున్నటువంటి అభియోగాలు, ఆరోపణల పైన వారే నిరూపించుకుని ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఈ డబ్బులని ఎలా బదలాయించారు, ఎలా అక్రమాలు జరిగాయి, ఏసీబీ ఎలా కేసు నమోదు చేసింది, మీరు డ్యూటీలో ఉండగా ఈ డబ్బుల అక్రమాలు జరిగాయంటే గతంలో ఇంకెన్ని అక్రమాలలో మీరు పాల్పడ్డారు, హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి ఎఫ్ఈఓ అకౌంట్ కి వెళ్ళినప్పటికీ మీ పైన ఈ డౌట్స్ ఎందుకు రేజ్ అయ్యాయి, అగ్రిమెంట్ ప్రకారంగా డబ్బులు కాకుండా అంతకు ముందే మీకున్నటువంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి అనే దానిపై కూడా ఈ రోజు అధికారులు మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈ రోజు ఈడీ అధికారులు తమ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ 7వ తేదీన కేటీఆర్ వరుసగా ఈడీ కార్యాలయం ముందు హాజరై మీ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడుగా ఈ డబ్బులన్నీ కూడా మీరు అక్రమాలకు పాల్పడ్డారు, సొంత లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు, ఓన్ అకౌంట్స్ కి మీరు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని దానిపై కూడా ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదే వ్యవహారం కోర్టులో కూడా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. లీగల్ గా కేటీఆర్ విషయంలో కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఈ తీర్పుని రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. రిజర్వ్ లో కేసు ఉండగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఉండగా కేటీఆర్ ని ఇప్పట్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కోర్టు తుది ఫైనల్ తీర్పుని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఆ డేట్ తిరిగి వాయిదా వేయడంతో మరో డేట్ రోజు హైకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు చెప్పబోతా ఉంది. కోర్టు కేటీఆర్ కేసు విషయంలో అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తుందా లేదా ఇప్పటికే కేటీఆర్ తరఫున న్యాయవాదులందరూ కూడా ఈ సెక్షన్స్ అన్ని కూడా వీరిపైన వర్తించసాగవు, ఎందుకంటే ఇది నేరం రుజువైన తర్వాత పెట్టినటువంటి కేసులు. అసలు పీసీ కరప్షన్ యాక్ట్ అనేది అక్కడ రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికితే పెట్టేటువంటి కేసులు, లేదా వారి ఇంట్లో రైడ్ చేసినప్పుడు దొరికితే పెట్టేటువంటి కేసులు. ఇక్కడ అవేవి డబ్బుల ట్రాన్సాక్షన్ లేకుండానే వీరు విచారణ జరపకుండానే కేటీఆర్ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ కేసులు పెట్టి కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టి అతను జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ వైపు నుంచి వ్యక్తమవుతున్నటువంటి నినాదాలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా తమకు పెద్దగా అవసరం పడనటువంటి అంశాలు, తమ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరినైనా విచారిస్తాము, తమకు ఆ రైట్స్ ఉన్నాయి, అది ఆరోపణలు ఎదుర్కొన్నా ఎదుర్కోకపోయినా మాకున్నటువంటి డౌట్స్ అంతా కూడా క్లియర్ గా క్లారిటీగా తెలుసుకోవడం కోసమే ఈ నోటీసులు అందజేశామంటూ మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని ఈ రకంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ 7వ తేదీన హాజరవుతాడా లేదా, అంతకు ముందే కోర్టు ఒకవేళ నాట్ టు అరెస్ట్ విషయంలో కోర్టు ఏదైనా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా
దర్యాప్తు సంస్థలకు కేటీఆర్ సహకరించాల్సిందే అంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వైశాలి. అంటే ఏ ఆధారాలు లేకుండానే ఈడీ విచారిస్తుందా? అంటే దీన్ని ఎలా చూడాలి ఈడీ విచారణను? కేటీఆర్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఇదే వాదనలు వినిపిస్తా ఉన్నారు. సెక్షన్స్ ఏవైతే కేటీఆర్ పైన ఇతర వ్యక్తుల పైన నమోదు చేశారో, ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడే పెట్టేటువంటి కేసులు. ఈ కేసు ఇప్పటి వరకు కేటీఆర్ కి నోటీసులు అందజేయలేదు, అతని వివరణ తీసుకోలేదు. నిజంగానే ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి ఉల్లంఘనకు పాల్పడి వెళ్లినటువంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయలేదు అంటూ మాత్రం కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రతిసారి ఇవే వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ తరపు న్యాయవాదుల వాదనలు కోర్టు ఏకీభవించి ఈ నిజంగానే అధికారులు కేసు నమోదు విషయంలో సరైనటువంటి ప్రొసీజర్ ని ఈ కేసు విషయంలో పాటించలేదు, ఆ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవ్వవని తెలిసినా కూడా సెక్షన్స్ పెట్టి కేటీఆర్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా మాత్రం కోర్టు భావిస్తే డెఫినెట్ గా తనకు రిలాక్సేషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. లేదు, బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయి, నిజంగానే కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డట్టయితే మాత్రం కోర్టు డెఫినెట్ గా అతను అరెస్ట్ చేయమంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.